మనసు తెలుసుకునే భాగ్యం అందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. కొద్ది నిమిషాలు ఇంకా కొన్ని విలువైన విషయాలను మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బుద్ధి లేని మనుషులకు బుద్ధి చెప్పిన జీవులు అనేటి కొన్ని విషయాలు మనం జీవగ్రంథం నుండి తెలుసుకున్నాం. బుద్ధి లేని మనుషులకు బుద్ధి చెప్పిన జీవులు అనేది జీవగ్రంథం నుండి మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందరూ కూడా బైబిల్ ఉన్నవారు అందరూ కూడా బైబిల్ తీసి చెప్పబడుతున్న మాటలు వాక్యంలో చూడవలసిందిగా మీ అందరికీ ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరితో పాటు 84 లక్షల జీవరాశులు లేక 90 లక్షల జీవరాశులు దేవుడు మనందరి కోసం మనం వస్తున్నామని తెలిసి దేవుడు మనందరి కోసం ఈ ప్రకృతిలో మరి మనందరి కోసం 84 లక్షల నుండి 90 లక్షల జీవరాశుల్ని మనందరి కోసం చేశాడు. అలాగే ఈ ప్రకృతిని, భూమిని, సముద్రాలని వీటన్నిటిని కూడా దేవుడు మన కోసం చేశాడు. చూడండి, మన కోసం చేశాడు ప్రియమైన దేవుడి బిడ్డలారా. మన కోసం చేసి వాటిని మనకు సేవ చేయమని మన కోసం వాటన్నిటిని చేశాడు. అయితే ఎందుకు అవి మనకు సేవ చేయాలంటే మనము దేవుడి పిల్లలం గనక, మనము సాక్షాత్తు దైవ స్వరూపాలం గనక. అందుకని 6 దినాలు దేవుడు కష్టపడి మనందరి కోసం దేవుడు 84 లక్షల నుండి 90 లక్షల జీవరాశుల్ని మనందరి కోసం చేశాడు. చేసి వాటికి మనకు సేవ చేయమని వాటిని మనకి పెట్టాడు. వాటిని మన ఆహారం, మన ఆకలి తీర్చాలని మనకు అవి సేవ చేయటం కోసం ఈ జీవరాశుల్ని మన కోసం పెట్టాడు. ఎందుకంటే మనం ఎవరో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. మనం ఎవరో 26 చదువు, 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. చూసారా? అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. చేపలు, జంతువులు మొత్తం నరుడికి లోపరిచాడు. నరుడికి అవన్నీ కూడా లోపడి ఉండాలి. నరుడు వాటిని వాడుకోవాలి, అనగా తింటాడు. వాటిని చేపలను తింటాడు, గొర్రెలను తింటాడు, మేకలను తింటాడు, కోళ్ళు తింటాడు, కాయలు తింటాడు. వీటన్నిటిని కూడా మనుషులు తినటానికి వాటన్నిటిని కూడా మనుషుల కోసం దేవుడు చేశాడు. అయితే మనుషుల కోసం చేసినటువంటి ఈ జీవరాశుల్లో, ఈ ప్రకృతిలో ఎక్కడ కూడా దారి తప్పలేదు. జంతువులు కానీ, పక్షులు కానీ, సృష్టి కానీ ఎక్కడ కూడా దారి తప్పలేదు, పాపం చేయలేదు. కానీ ఏ స్వరూపంలోనైతే పుట్టించాడో, సాక్షాత్ ఏ స్వరూపంలోనైతే పుట్టించాడో ఆ స్వరూపాలు అనగా మానవుడు పాపం చేశారు. పాపం చేసి దేవుడు ఉన్నాడని ప్రకృతి అంతా చెబుతుంది, దేవుడు ఉన్నాడని సాక్ష్యం కూడా చూపిస్తుంది. పక్షి చెబుతుంది దేవుడు ఉన్నాడని, గాడిద చెబుతుంది దేవుడు ఉన్నాడని, కోడి చెబుతుంది దేవుడు ఉన్నాడని, భూమి చెబుతుంది దేవుడు ఉన్నాడని, వర్షం చెబుతుంది దేవుడు ఉన్నాడని, మంచు కూడా చెబుతుంది, ఎండ, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని చెబుతుంటే మనిషి సాక్షాత్ దైవ స్వరూపంలో పుట్టినటువంటి మనిషి ఏమంటున్నాడు తెలుసా? బుద్ధి కోల్పోయాడు. దేవుడు లేడు అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు లేడు అంటున్నాడు. సాక్షాత్ దైవ స్వరూపంలో పుట్టినటువంటి మనిషి దేవుడు లేడు అంటున్నాడు. మనుషులకు సేవ చేస్తున్నటువంటి సృష్టి దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది. ఇప్పుడు ఎవరు బుద్ధి నేర్పాలి చెప్పండి? ఎవరి పాదాల కింద పెట్టాడు ప్రకృతిని, సృష్టిని? మనిషి పాదాల కింద పెట్టాడు. మనిషిని అనుభవించమని పెట్టాడు. వాటికున్న బుద్ధి మనుషులకు లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరికైతే సేవ చేయటానికి పెట్టాడో
సృష్టిని, ఇప్పుడు అదే పక్షులు, అదే జంతువులు మరలా మనిషికి బుద్ధి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. నిజం. మనిషి ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 53 మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చూసారా ఉన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటున్నారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడనూ లేడు. చూసారా, వారు చెడిపోయారంట. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారంట. చూసారా, మరి బుద్ధి కోల్పోయిన మనిషికి ఎవరు బుద్ధి చెప్పాలి? మనిషే బుద్ధి కోల్పోయాడు. దేవుడు స్వరూపంలో పుట్టినటువంటి మనిషే బుద్ధి కోల్పోయాడు. దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేడనే భ్రమలో ఉండి చేయరాని పనులన్నీ చేస్తున్నాడు. దేవుడు లేడు అనుకుంటున్నాడు, దేవుడు చూస్తలేదు అనుకుంటున్నాడు, చేయరాని పనులను కూడా మనిషి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మనిషికి ఎవరు బుద్ధి చెప్పాలంటే, ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ ప్రకృతి ఈ మనిషికి మరల బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజం, ఇవే మరలా మనిషికి బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. ఏబు గ్రంథం 12:8 వచనం చూడండి. ఏబు గ్రంథం 12:8 ఏమంటున్నాడో చూడండి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దానిని వివరించును. చూసారా అన్నాడు, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు తెలుస్తుంది. సముద్రంలోని చేపలని విచారిస్తే అవి నీకు తెలియజేస్తాయి. ఏమని? భూమి తెలియజేసేదంట నీకు. ఏమని? దేవుడు నన్ను చేశాడని. సముద్రంలోని చేపలు తెలియజేస్తాయంట. ఏమని? దేవుడు మమ్మల్ని సృజించాడని. చూసారా, దేవుడు ఉన్నాడని. దేవుడు సృజిస్తేనే మేము ఉండామని, మీకోసమే మేమని, అందుకే మీకు లోపడుతున్నామని, అందుకే మీరు మమ్మల్ని పట్టుకుంటున్నారని, శుభ్రం కోసుకొని ఆదివారం తింటున్నారని. ఇప్పుడు దేవుడు ఉన్నాడని ఎవరు చెబుతున్నారు? చేపలు చెబుతున్నాయి. ప్రతి ఆదివారం మనం కోసుకొని తింటున్న కోడి చెబుతుంది, దేవుడు లోపడమంటేనే మేము మీకు లోపడుతున్నాం బాబు వింటున్నారు ఈ మాట. దేవుడు లోపడమంటేనే మేము మీకు లోపడుతున్నాం, లేకపోతే ఒక్క పిట్ట కూడా చెక్కదు మనకి. ఎటో వెళ్ళిపోతాయి అవి, అంతు చెక్కున్నటువంటి లోకాలకి. అన్నీ నీ పాదాల కింద పెట్టాడు, వాటికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తేనే అవి మనందరికి లోపడుతున్నాయి. ప్రతి ఆదివారం కానీ మధ్యలో కానీ మనకి ఇష్టం వచ్చినప్పుడు వాటిని పట్టుకొని కోసుకొని తింటున్నాం. చూసారా, కోరిన మాంసాన్ని తింటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వాటిని లోపడమని చెప్పాడు కాబట్టి అవన్నీ కూడా చక్కగా లోపడుతున్నాయి మనకి. అందుకే దేవుడు ఉన్నాడని అవి నిరూపిస్తున్నాయి. ఉన్నాడయ్యా దేవుడు, ఉన్నాడు కాబట్టి మేము మీకు మాంసంగా మారిపోతున్నాం. ఆ దేవుడు కానీ ఆజ్ఞాపిస్తే మేము మీకెందుకు మాంసంగా మారిపోతాం ఆయన వద్దంటే. దీన్ని బట్టి దేవుడు ఉన్నాడని మీరు నమ్మండి అని చెప్పి అవి మనకు నేర్పిస్తున్నాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అన్నాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాడిని దొడ్డే. అది చూడండి, ఎద్దుకు మేతేసేవాడు కామందు తెలుసు, అర్థమవుతుందా? గాడిదే సొంత వాడినే దొడ్డి తెలుసుకొనును. కానీ ఎవరికి ఏమి లేదు అంటున్నాడు చూడండి. ఎవరికి ఏమి లేదు? ఇశ్రాయేలీలకి తెలివి లేదంటున్నాడు. నా జనులు యోచింపరు. ఇంకా చూసారా, ఏమిటి? గాడిదకున్న తెలివి, ఎద్దుకున్న తెలివి ఏంటండి ఇశ్రాయేలుకి లేకుండా పోయింది? అన్ని కార్యాలు చేశాడే వారి ఎదుట. సముద్రాన్ని 2 పాయలు చేశాడే, బండ నుండి నీళ్ళు ఇచ్చాడే, పూరడి పెట్టలను గురిపించాడే, 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలో చూపించాడే. ఇవన్నీ చూస్తూ వచ్చారే. వీళ్ళకి తెలివి లేదండి, తెలివి లేదు. వీళ్ళు అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చూసారా, గాడిదకి తెలిసింది, ఎద్దుకు తెలిసింది, ఈ అడ్డగాడిదలకు తెలియదు అంటున్నాడు. మనుషులను అంటున్నాడండి, మనల్ని అంటున్నాడు దేవుడు.
గాడిదకి తెలిసింది యజమాని ఎవరో, ఎద్దుకు తెలిసింది కామంది ఎవరో. కానీ దేవుడు ఎవరో అనేది ఈ అడ్డగాడిదలకు తెలియలేదని చెప్తున్నాడు, మనుషులకు తెలియలేదని చెప్తున్నాడు. అందుకే మనుషులు ఏమంటున్నారు? దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేడు అంటున్నాడు. చూసారా? దేవుడు లేడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సంఖ్యాకాండం 22 అధ్యాయంలో మనం చూడగలిగితే చూద్దాం మాట. 22 అధ్యాయం 18 వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడి వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. ఇప్పుడు వస్తుందయా? వస్తుంది ఇప్పుడు? హలో 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 చూడండి, ఇక్కడ బిలాం అనేటటువంటి ఒక ప్రవక్త, ఇతను దేవుడు మాటలు దేవుడు బాలాకు రాజు ఇచ్చే బహుమానాల కోసం ఆశపడి అతను వస్తాడు. అతను వచ్చినప్పుడు అతనితో నువ్వు వెళ్ళొద్దని చెప్తాడు. అడిగినప్పుడు నువ్వు వెళ్ళొద్దని చెప్తాడు, బిలాంతో చెప్తాడు. చెప్పినప్పుడు అతను దేవుడి మాట వినకుండా బాలాకు రాజు ఇచ్చేటటువంటి బహుమానాలకు ఆశపడి మరి బిలాం అంబటి వెళ్ళిపోతాడు. వెళ్తున్నప్పుడు దేవుడు ఆజ్ఞను అతిక్రమించి వెళ్తున్నప్పుడు కత్తి దూసినటువంటి ఒక దూత అతనికి ఎదురుగా నిలబడిద్ది. నిలబడినప్పుడు ఆ గాడిద ఆ దూతను చూసిద్ది. బాగా అర్థం చేసుకోండి. గాడిద ఆ దూతను చూసి ఆగిద్ది. 2 గోడల సందున అతన్ని ఒత్తిద్ది. ఎందుకో తెలుసా? ఎదురు నిలబడింది. నేను వెళ్తే వేసేసిద్ది దూత ఇతన్ని, నా యజమాన్ని దూత చంపేసిద్ది. అందుకని ఆ గోడకి ఈ గోడకి అతను ఒత్తుతుందే కానీ చంపేస్తున్నాడు, దాన్ని కొట్టేస్తున్నాడు, బాగా చావు కొట్టేస్తున్నాడు. అప్పుడు దేవుడు నోరేస్తాడు. ఏమని? నేను నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనాను ఇలాగ చేసి తినా, ఎంత విపరీతంగా నేను చేసి తినా, ఎందుకయ్యా నన్ను కొడతావు అని చెప్పి నోరు వచ్చేసరికి బెంబేలు ఎత్తిపోతాడు. గాడిద మాట్లాడుతుందని గాడిద ద్వారా నోరు వచ్చి మాట్లాడితే అప్పుడు అతనికి బుద్ధి వచ్చేసింది. నేను కానీ నిన్ను కానీ ఆపకపోతే ఎదురు నిలబడింది, ఖడ్గం తీసుకుంది దూత, నిన్ను చంపేసిద్ది అని చెప్పి గాడిద ఆ ఆజ్ఞని మీరినటువంటి ఆ అడ్డగాడిదకి అనగా బిలాంకి బుద్ధి చెప్పేసింది. అంటే ఒక జంతువు ఒక మనిషికి బుద్ధి చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి. చూసారా? ఒక జంతువు ఒక పక్షికి ఒక మనిషికి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈనాడు మనం దేన్నన్నా చూడండి బుద్ధి నేర్పిస్తుంది మనకి. భూమిని చూడు బుద్ధి నేర్పిస్తుంది, సూర్యుని చూడు బుద్ధి నేర్పిస్తుంది, చేపను చూసినా బుద్ధి నేర్పిస్తుంది. ఎందుకు? వాటిని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే అవి దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్నాయి, దేవుడు ఉన్నాడని చెప్తున్నాయి, అవి ప్రవర్తన ద్వారా చూపిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం బిర్రుగా తిని దేవుడు లేడు అంటున్నాడు. దేవుడి కష్టాన్ని అనుభవించి దేవుడు లేడని చెప్పేసేస్తున్నాడు. ఇప్పుడు మనిషికి ఎవరు బుద్ధి నేర్పాలంటే ఇక 84 లక్షల జీవరాశులే బుద్ధి నేర్పించాలి మనిషికి. గాడిద అతనికి బుద్ధి చెప్పిందండి. కీర్తన గ్రంథం 145:15 వచ్చిన కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 15 వచనాన్ని కూడా మనం చూడగలిగితే సర్వజీవులు మనిషికి నేర్పుతున్న బుద్ధి ఏంటో చూడండి. ఇక్కడ నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. చూసారా? నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. నీవు గుప్పులు విప్పుతావని అవి ఎవరి వైపు చూస్తున్నాయి? సకల జీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుడి వైపు చూస్తున్నాయి. మనిషి ఎవరి వైపు చూస్తున్నాడు? లోకం వైపు చూస్తున్నాడు. చూసారా? సర్వజీవుల కన్నులు దేవుడి వైపు చూస్తున్నాయి, మనిషి ఏమో లోకం వైపు చూస్తున్నాడు. ఇప్పుడు సర్వజీవులని చూసి ఏమి నేర్చుకోవాలి? సర్వజీవులు ఏమి నేర్పిస్తున్నాయి?
దేవుడు ఉన్నాడని, ఆ, ఆయన మాకు సకాలంలో తగిన కాలంలో భోజనం ఇస్తాడని, ఆహారం ఇస్తాడని సర్వజీవుల కన్నులు దేవుడి వైపు చూస్తున్నాయి. మనిషి ఏమో లోకం వైపు చూస్తున్నాడు, లోక ఆశల వైపు చూస్తున్నాడు, దేవుడి వైపు చూస్తలా. ఇప్పుడు సర్వజీవులు మనుషులకు ఏమి నేర్పిస్తున్నాయి? బాబు, లోకం వైపు చూడబాక చచ్చిపోతావు, లోకం వైపు చూస్తే నల్లి మాడినట్టు మాడిపోతావు, నువ్వు బూడిదైపోతావు, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు, నీకు నాశనం తప్పదు, స్త్రీ అయినా పురుషులకైనా చెప్పేసేస్తున్నాడు. అందుకని ఈ సర్వజీవులు ఎవరి వైపు చూస్తున్నాయి చూడండి, ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుడి వైపు చూస్తున్నాయి. ఇదిగో ఈ మాట విన్న తర్వాత మనందరం కూడా దేవుడి వైపు చూడాలి. దేవుడి వైపు చూడకపోతే ఇక దెయ్యం వైపు చూస్తాం మనం. అర్థమవుతుందా? దేవుడు లేక దెయ్యం. చూస్తే దేవుడి వైపు జీవితకాలం అంతా చూడాలి, లేదంటే చనిపోయినంతవరకు ఇక దెయ్యం వైపు చూస్తాం. కాబట్టి సర్వజీవులు బుద్ధి ఏమి నేర్పిస్తున్నాయి? అరే నాయనా, దేవుడి వైపు చూద్దాం, దేవుడి వైపు చూడండి అయ్యా అని చెప్తుంది సర్వజీవుల కన్నులు మనుషులకి. చూసారా? అందుకని మనం లోకం వైపు కానీ లోక ఆశల వైపు కానీ చూడకుండా సర్వజీవులు మనకి ఏమి నేర్పిస్తుందంటే ఇదిగో దేవుడి వైపు చూస్తూ నేర్చుకోవాలా. ఉదయాన్నే దేవుడి వైపు చూడండి. ఉదయాన్నే మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటప్పుడు చేతులు పైకెత్తి దేవుడి వైపు చూసి ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి, మీకు చాలా మేలు. సామెతల గ్రంథం 30 అధ్యాయము 35వ వచనం కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 30 అధ్యాయము 35వ వచనం. 35వ వచనం లేదా 6వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవి కాలంలో ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చూసారా? సోమరి, ఎందాక నువ్వు పండుకొందువు చాలు. చూసారా? సీమలు ఏమి నేర్పిస్తున్నాయి? సోమరితనంగా ఉండొద్దని నేర్పిస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తర్వాత రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోండి అయ్యా అని నేర్పిస్తున్నాయి. ఏమి నేర్పిస్తున్నాయి? రాబోయే ఉగ్రత. వేసవి కాలంలోనే ఆహారం సమకూర్చుకుంటున్నాయి అవి. వర్షాకాలం వస్తే ఆహారం దొరకదాటికి, ఒక్క చినుకు పడితేనే చచ్చిపోయింది చీమ. అందుకని కోతకాలం కూడా తెలుస్తుంది చూసేరాటికి. మరి మనం ఏమి నేర్చుకోవాలండి? ఇదిగో ఉగ్రత రాబోతుందండి, రెండో రాకడ రాబోతుంది, సూచనలు కనిపిస్తున్నాయి, భయంకరమైన భూకంపాలు, భయంకరమైనటువంటి చూడండి లోకం ఎట్టుంది ఇప్పుడు, తెగుళ్ళు, వైరస్లు, వ్యాధులు, జబ్బులు, రోగాలు, ఎక్కడ చూసిన మారణకాండ జరుగుతుంది ప్రపంచంలో. సూచనలు గుర్తులు చెప్పేశాడు ప్రభు. నా రాకడకు ముందు అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, నా రాకడకు సూచనలు, రాజ్యం మీదకు రాజ్యం లేచిద్ది అన్నాడు, నరమేధం జరిగిద్దని చెప్పాడు. ఆయన చెప్పిందే జరుగుతుంది. ఆయన రాకడ దగ్గరగా ఉంది. ఇంకా మరి ఉగ్రత దగ్గరికి వస్తుంది. సీమ ఏమి నేర్పిస్తుంది చూడండి. రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి ఆహారం దొరకదు కాబట్టి కోతకాలంలోనే గింజలు కింద పడతాయని తెలిసి అవి మోసుకొని వెళ్ళి సోమరిపోతుల్లాగా ఉండవు. అవి సోమరిపోతులాగా ఉండవు. గింజలు మోసుకొని వెళ్ళి భూమి అడుగు భాగాల్లోకి వెళ్ళి అవి చక్కగా మరి గూళ్ళు కట్టుకుంటే లోపల వాటి యొక్క స్ట్రక్చర్ లోపలికి వెళ్ళి చూస్తే చక్కటి గదులు ఉంటాయి. అక్కడ స్టోర్ చేసుకుంటే నిల్వ చేసుకొని వర్షాకాలం అంతా కూడా లోపలుండి శుభ్రంగా తింటాయి అవి. చూసారా? వర్షాకాలం అంతా కూడా శుభ్రంగా తింటాయి. ఇప్పుడు సీమలు మనకేమి నేర్పిస్తున్నాయంటే రాబో ఉగ్రత నుంచి తప్పించుకో, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొని భూమి మీద బ్రతికుండగానే దేవుడి వాక్యాన్ని సంపాదించుకో, దేవుడి కోసం బ్రతుకు. దేవుడి వాక్యం సంపాదించుకుంటే రాబో ఉగ్రత నుంచి, పాతాల నుంచి తప్పించుకుంటావని సీమ నేర్పిస్తుంది బుద్ధి మనకి. ఇంకో మాట కూడా చూద్దాం ప్రియమైన బిడ్డలారా, ఇంకో మాట కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు
నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా. చదవాలి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఎవరండి? కాకోలములు. అంటే ఇవేంటి? కాకులు వేరు, కాకోలములు వేరా? కాకులే. కాకులు ఉదయమందు సాయంత్రం, ఉదయం సాయంత్రం రొట్టె మాంసం తీసుకొని అతనికి సప్లై చేస్తున్నాయి. ఎవరికి? ఏలియా గారికి సప్లై చేస్తున్నాయి. అంటే కాకులు ఏమి నేర్పిస్తున్నాయి చూడండి ఒకసారి. ఏమి నేర్పిస్తున్నాయి కాకులు? ఆజ్ఞను నెరవేర్చటం నేర్పిస్తున్నాయి. దేవుడి మాటను నెరవేర్చటం కాకిని చూసి నేర్చుకోమంటున్నాడు. బుద్ధి చెబుతుంది కాకే. 3.5 సంవత్సరాలు కరువు వస్తే, భయంకరమైన కరువులో ఉంటే ఏలియా మరి అక్కడ ఉండయ్యా అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడికి వాగు దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ 3.5 సంవత్సరాలు ఉదయం సాయంత్రం రొట్టె మాంసం అతను తీసుకొని వెళ్తూ వచ్చింది కాకులు. ఇప్పుడు కాకులు చూసి ఏమి నేర్చుకోవాలయ్యా? ఏమి నేర్చుకోవాలి? బుద్ధి నేర్చుకోవాలి. ఆజ్ఞను, జీవితకాలం పాటు ఆజ్ఞను నెరవేర్చడం నేర్చుకోవాలి కాకులను చూసి. ఒక పావురాయిని చూసి నమ్మకత్వాన్ని నేర్చుకోవాలి. అవునా? నోవాహు కాలంలో ఏం చేసింది పావురాయి? బయటకు వదిలితే తిరిగి నమ్మకంగా ఒక ఒలీవ మొక్కను తీసుకొని వచ్చి నమ్మకంగా యజమాని దగ్గరికి మరలా తిరిగి వచ్చి నమ్మకంగా పనిచేసింది. నమ్మకంగా పనిచేయటం పక్షిని చూసి నేర్చుకోమంటున్నాడు. ఆజ్ఞను నెరవేర్చుకోవటం పక్షిని చూసి నేర్చుకోమంటున్నాడు. ఎందుకంటే పక్షి కంటే గొప్పవాడైన మనిషి పాడైపోయాడు కాబట్టి ఇప్పుడు పక్షులే బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వచ్చేసింది మనుషులకి. చూసారా? పక్షులే చెప్పవలసిన పరిస్థితి వచ్చేసింది. ఇంకో మాట కూడా చూద్దాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనం కూడా చూద్దాం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనాన్ని కూడా చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతన్ని అపహాసం చేసిరి. అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. ఏమండి? అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంట? అడవిలో నుండి వచ్చినాయంట. ఏమండి? అదే టయానికి ఎందుకు వచ్చినాయండి? ఎంతమంది అమ్మ? 42. అదే టయానికి ఎందుకు వచ్చినాయి తెలుసా? దేవుడు శపించాడు, ఆజ్ఞను వాటికి జారీ చేశాడు. తెలుసా? ఆజ్ఞను జారీ చేస్తే వచ్చేసిన అరణ్యంలో నుండి అవి వచ్చేసి 42 పిల్లల్ని చీల్చేసి చంపేసినవి. అంటే దేవుడు ఆజ్ఞను తూసే తప్పకుండా నెరవేరుస్తున్నాయి. మరి నువ్వు నేను మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేర్చుకోవాలి అవటం చూసి మనం బుద్ధి నేర్పిస్తున్నాయి మనుషులకు అవి. మనిషి ఏమో దేవుడు లేడు అంటున్నాడు. దేవుడు లేడు అనుకొని పాపం మీద పాపం చేస్తూ బతుకుతున్నాడు. ప్రకృతి ఏమో అయ్యా దేవుడు ఉన్నాడని ప్రకృతి చెబుతుంది, సీమ చెబుతుంది, గాడిద చెబుతుంది, ఎద్దు చెబుతుంది, పక్షులు చెబుతున్నాయి, జీవరాశులు అన్నీ చెబుతున్నాయి, భూమి చెబుతుంది దేవుడు ఉన్నాడని. మనిషి మాత్రం దేవుడే లేడు అనుకొని పాపం మీద పాపం చేసుకొని త్వరగా మరణాన్ని తెచ్చుకొని భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు త్వరగా మనిషి ఎక్కడ, ప్రకృతి ఎక్కడ, జంతువులు ఎక్కడ చూడండి ఒకసారి. అందుకని జ్ఞానం లేని మనిషికి, బుద్ధి లేని మనిషికి ప్రకృతిని చూసి, జీవరాశులను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడండి. ఇంకో మాట కూడా చూద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు వెళ్ళిపోవాలనని యోనా తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక
ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చూసారా, ఓడ ఎక్కాడు. ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు, ఒక ప్రాంతానికి వెళ్ళమంటే ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇక అట్లా వెళ్తున్నప్పుడు మరి తుఫాన్ రేగిద్ది సముద్రం మీద. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు మీకు ఏదైనా పని అప్పగించాడు అనుకోండి, ఆజ్ఞలను అప్పగించాడండి. మీరందరూ కూడా దేవుడిని నమ్మిన వాళ్ళు కాబట్టి చెబుతున్నాను. ఏదైనా మీకు దేవుడు ఆజ్ఞలను అప్పగిస్తున్నాడు కదా, బైబిల్లో ఉన్నాయి కదా, వాటన్నిటిని మీరు నెరవేర్చాలి. నెరవేర్చకుండా ఉంటే మనకు ఎదురు ప్రమాదాలు ఉంటాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి. మనం వాటిని నెరవేర్చుకోవాలి. ఇతను నినివే పట్టణానికి వెళ్ళమని చెప్తే ఇతను మరొక ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం లేచిద్ది ఆయన మీదకి. సముద్రం లేచినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయపడిపోయి అందరూ వారి వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తారు. యోనా కూడా దేవుడికి ప్రార్థన చేస్తాడు. అలా చేసినప్పుడు యోనా ఏమంటాడంటే, ఎవరి వలన ఈ ప్రమాదం వచ్చిందంటే, నా వలనే ఈ ప్రమాదం వచ్చింది, నేను దేవుడి ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా వలనే ఈ సముద్రం పైకి వస్తుందని చెప్పి, తుఫాన్ వచ్చిందని చెప్పి నన్ను కాళ్ళు కట్టేసి సముద్రంలో పడేయమంటాడు. వాళ్ళు ఇసిరి సముద్రంలో పడేస్తారు. అప్పుడు త్రిమింగళానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. చూసారా, దేవుని ఆజ్ఞ చేప ఎట్ట నెరవేరుస్తుందో చూడండి. ఏమండి, ప్రకృతి అంతా కూడా చక్కగా దేవుడి మాటలు వింటుందండి. మనిషేనండి దేవుడు లేడు అంటున్నాడు, దేవుడు లేడని చెప్పేస్తున్నాడు పబ్లిక్గా. దేవుడు లేడు అనుకున్నాడు కాబట్టి భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నాడు మనిషి. చూడండి ఇంకో మాటగా, అదే యోనా గ్రంథం 2:10 యోనా గ్రంథం 2:10 చదువుదాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కేసింది. ఇసిరి సముద్రంలో పడేసినప్పుడు నోరు తెరిచింది, కరెక్ట్గా నోరుతో పడ్డాడు, మింగేసింది. మింగేసి నినివే పట్టణం ఒడ్డున కక్కేసింది. అవుతున్నా మింగమంద అయింది, మింగింది. తర్వాత 3 రాత్రింబగళ్ళు సముద్ర గర్భంలో ఉన్నాడు ఆయన, దాంట్లో ఉన్నాడు చేపలో. మరి తర్వాత ఎక్కడ కక్కమన్నాడు? నినివే పట్టణపు ఒడ్డున సముద్ర పొట్టును కక్కేసేమని చెప్పాడు. వెళ్ళి ఆమెతను కక్కేసింది బయటకు ఆయన్ని. ఏమండి, చేపకుండా బుద్ధి ఉందా అండి మనుషులకి? అమ్మ అర్థం చేసుకోవాలి. చేపకుండా బుద్ధి ఉందా? చేప ఏంటి ఇలాగ ఆజ్ఞ నెరవేరుస్తుందా? అవును. మరి ఇప్పుడు ఎవరిని చూసి బుద్ధి నేర్చుకోవాలి మనం? చేపను చూసి దేవుని ఆజ్ఞను నెరవేర్చుకోనని బుద్ధి నేర్చుకోవాలి మనిషికి బుద్ధి లేదు, బుద్ధి పోయింది, బుద్ధి కోల్పోయాడు. అందుకే చేపను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడండి మనందరినీ. ఇక తర్వాత చూద్దాం, లోకసువార్త 5:4-6 కూడా చదువుదాం. లోకసువార్త 5:4-6 త్వరగా అందించాలి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి, చూశారండి, రాత్రి అంతా అదే ప్రాంతంలో వలేసారండి. ఒక్క పిల్ల కూడా దొరకలేదంట. అవునా? దొరకలా. అయ్యా రాత్రి అంతా వలేసాం అయ్యా, ఒక పిల్ల కూడా దొరకలేదు మాకు అని అంటున్నారు. అయితే నేను చెప్తున్నానుగా స్పెషల్, ఆయన మాటే స్పెషల్, పవర్. నేను చెబుతున్నానుగా వెయ్యి అంటాడు. చక్కగా అదే ప్రాంతంలో వలేస్తాడు. ఏమండి, ఈయన చెప్పి ఎప్పుడైతే నేను చెబుతున్నాను అన్నాడో పరిగెత్తుకుంటూ వచ్చినాయండి చేపలన్నీ. ఎక్కడికి? ఒక చోటకు వచ్చినాయి. కరెక్ట్గా వాటి మీద వేసాడు. లాగలేకపోయాడు, వలని పిగిలిపోయింది వల. దేవుడి మాట కోసం ప్రాణం ఇస్తానికి చేప పరిగెత్తుతుంటే, దేవుడు ఆజ్ఞలు నెరవేర్చడానికి పరిగెత్తుతుంటే చేప, సాక్షాత్తు దైవ స్వరూపంలో పుట్టినటువంటి మనిషి దేవుడు రొమ్మును తంతున్నాడు, దేవుడే లేడంటున్నాడు. శాపం చేసినప్పుడు బాధపడలేదండి, సింహాన్ని చేసినప్పుడు బాధపడలేదు, ఏనుగుని చేసినప్పుడు బాధపడలేదు, సృష్టిని చేసినప్పుడు బాధపడలేదండి దేవుడు. ఎవరిని చేసినప్పుడు బాధపడ్డాడు తెలుసా? మనిషిని చేసిన తర్వాత ఈ మనిషిని నేను ఎందుకు చేశానని హృదయంలో నొచ్చుకొని, ఒక మనిషి గురించే హృదయంలో నొచ్చుకున్నాడు మొట్టమొదటి దేవుడు రొమ్మును తన్నింది మనిషే. చూసారా, దేవుడు రొమ్మును తన్నాడు. దేవుడు బాధ కలగజేసింది మనిషే, భయంకరమైన సింహం కలగజేయలేదు.
ఏనుగు కలగజేయలేదు, పెద్ద పెద్ద పాములు కలగజేయలేదు ఆయన్ని. ఒక మనిషే ఆయన రొమ్ము మీద తన్ని నా బిడ్డలు నా మాట వినకుండా పోతున్నారని ఆయనకి విచారణ దిగులు మిగిల్చింది మనిషినండి. అందుకని ఈ మాటలు మనం నేర్చుకోవాలి, వీటన్నిటిని మనం వినాలి, లోపడాలి. సముద్రంలో ఉన్న చేపలు ఎదుగు వలకాడకు రా అని ప్రభు ఆజ్ఞాపిస్తే గుంపులుగా వచ్చి నిలబడ్డాయి. వల వేసాడు, మొత్తం బయటకు లాగారు, పిగిలిపోయింది వలలు కూడా. ఆ రాత్రి అంతా పట్టినా ఒక్క పిల్ల కూడా బల్ల. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? చేపలను చూసి ఏమి నేర్చుకోవాలి? దేవుడి ఆజ్ఞను నెరవేరుస్తున్నామని నేర్చుకోవాలి. దానియేలు గ్రంథం 6:16 వచ్చిన కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 6:16 వచ్చిన కూడా చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, అంతటి రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రౌతులు దానియేలుని పట్టుకొని పోయి సింహముల గృహలో పడద్రోసిరి. చూసారా, సింహముల గృహలో పడేసారండి. ఎవరిని? దానియేలుని. పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక చేయించున్న నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పాను. చూసారండి, సింహాల బోన్లో వేస్తే సింహాలు నోరు మూసుకొని కూర్చున్నాయి. ఎవరినండి? దానియేలుని. ఏం చేయలేదు అవి, వాటి నోరు తెరవనిలేదు దేవుడు, నోరు మూసుకొని కూర్చున్నాయి సింహాలు. అంటే క్రూరమైన సింహాలు దేవుని ఆజ్ఞకి లోపడుతున్నాయి. తన బిడ్డలు ఎవరో వాటికి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో దేవుడు చెప్పినట్టుగా అవి చేస్తాయి. ఒక ప్రవక్తని ఆజ్ఞను అతిక్రమించి వెళ్తున్నప్పుడు ఆ ప్రవక్తను చంపమని చెప్తాడు దేవుడు. ఆ ప్రవక్తను చంపేసిద్ది. 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం చదవండి. ప్రవక్తను చంపేసి ఆ ప్రవక్త దగ్గర కూర్చునిద్ది. కానీ గాడిదని మాత్రం ఏం చేయదు, అతను మోసుకుని వెళ్ళిన గాడిదని మాత్రం ఏం చేయదు అది. అంటే ఒక సింహాలు దేవుడు చెప్పిన మాటలు వింటున్నాయి, దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాయి, దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్న మాటలు విని. కానీ మనిషి దేవుడు లేడు అంటున్నాడండి. ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి. ముగించుకున్నాం. ఇంకా సంఖ్యాకాండం. యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమును భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసాను. పూరేడు పెట్టలు సముద్రం మీద నుంచి వచ్చినాయి అంటండి. ఆ ఊరికి ఎన్ని కిలోమీటర్లయ్యా చూడు, ఒక దిన ప్రయాణం అంతా దూరమున 2 మూరల ఎత్తులో పడ్డండి ఆ పెట్టలు వచ్చి, పూరేడు పెట్టలు. ఆ భూభాగం అంతా మొత్తం పరిశీలించాడు. అంతన లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తిండి కోసం సముద్రం మీద ఉన్నటువంటి పూరేడు పెట్టలన్నిటినీ మరి వెళ్ళండి ఆ భూభాగం మీద పడండి అని చెప్పి మరి గాలి కొట్టుకొని వచ్చేసి అవన్నీ కూడా. చూసారా, పూరేడు పెట్టలు ఇశ్రాయేల్ ఆహారం, ఇశ్రాయేల్కి మేతగా మారటానికి దేవుడి ఆజ్ఞ కోసం ప్రాణం పెట్టిన పూరేడు పెట్టలు ఎక్కడ, నువ్వెక్కడ, నేనెక్కడ? తెలుసా? బుద్ధి నేర్పుతున్నాయండి పక్షులు, బుద్ధి నేర్పుతున్నాయండి జంతువులు మనిషికి. బుద్ధి లేని మనిషికి బుద్ధి నేర్పుతున్న పక్షులు, బుద్ధి లేని మనుషులకి బుద్ధి నేర్పుతున్నటువంటి జంతువులు. చూసారా, 2 మూరల ఎత్తులో పడినాయంట భూభాగం మొత్తం. ఒక దిన ప్రయాణం నడిస్తే, ఒక దినం నడిస్తే ఎంత దూరం వెళ్తామండి? గుంటూరు వెళ్తామా? ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తామా? విజయవాడ వెళ్తాం అంటే ఇక మొత్తం విజయవాడ సర్వంటర్ మొత్తం చూసుకోండి, మొత్తం నిండిపోయినాయంట 2 మూరల ఎత్తులో. అమ్మో, ఎంత విస్తారమైనటువంటి వచ్చినాయో చూడండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పూరేడులు దేవుడి కోసం, దేవుడి ఆజ్ఞలు నెరవేర్చుట కోసం, మనుషులకు ఆహారంగా మార్చుట కోసం తన ప్రాణమే పెడతాయి, దేవుడి ఆజ్ఞలు నెరవేరుస్తున్నాయి. ఇప్పుడు మనమేమి నేర్చుకోవాలి? బుద్ధి నేర్చుకోవాలి. మనం కూడా దేవుడి మాట వినాలి. మన కోసం ప్రాణం పెట్టిన మన యేసుక్రీస్తు మాట ప్రతిరోజు వినాలి. మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి ఆజ్ఞలు ప్రతిదినం మనం ఆజ్ఞలు పాటించాలి. నామకార్థం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, నచ్చదు. ఒకరోజు దేవుడి కోసం బ్రతకపోయినా, దేవుని ఆజ్ఞలు నెరవేర్చకపోయినా లెక్కప్ప చెప్పవలసి ఉంటుంది. శిక్షకు పాత్రలు అయిపోతాం మనం. అందుకని ఇదిగో బుద్ధి లేని మనుషుల్లాగా మనం ఉండకూడదు. బుద్ధి లేని మనిషి అంటే అర్థం ఏంటి? దేవుడి మాట వినవారే బుద్ధి లేనివారు, దేవుని ఆజ్ఞలను గైకొన్న వారే బుద్ధి లేనివారు.
కాబట్టి మనం అలాగ ఉండకూడదు. ప్రతిదినం చదవాలి, ప్రతిదినం నేర్చుకోవాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతిదినం నీతిగా బ్రతకాలి, ప్రతిదినం యథార్థంగా బ్రతకాలి, ప్రతిదినం నమ్మకంగా బ్రతకాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని మోసపుచ్చకూడదు. చూసారండి, ఇవన్నీ దేవుడి మాటలండి, నా మాటలు కాదు ఇవి, ప్రభు మాటలు. అట్లాగా నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. చివరికి ఇంకో మాట కూడా చూద్దాం. ఇరిమియా గ్రంథం 8:7 వచ్చిన కూడా చూడండి ఒకసారి. ఇరిమియా గ్రంథం 8:7 కూడా మనం చూడగలిగితే, పక్షులకి ఇంకేం తెలుసు అంటున్నాడు చూడండి. మంచి మాట ఉన్నది ఇక్కడ. ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగైనను తమ కాలం ఎరుగును. చూసారా, ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలం ఎరుగును అంటున్నాడు. చదువమ్మ. తెల్లగోవయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. చూసారా, నా ప్రజలు అయ్యో ఎందుకని, కొంగకు తెలుసు, ఓది కొరుకు పిట్టకు తెలుసు, మంగళ కత్తి పిట్టకు తెలుసు, మనుషులకి ఏం తెలియదంట. యెహోవా న్యాయవిధి అస్సలు మాకు చెప్పకూడదు, మేము వినకూడదు. ఆయన ఆజ్ఞలా అసలు నువ్వు చెప్పకూడదు, మేము వినకూడదు. వాటికి తెలుసు అంట. సైబీరియా దేశం నుంచి, ఆస్ట్రేలియా దేశం నుండి, ఈ ఖండాల నుంచి వాటికి అక్కడ ఉన్నటువంటి నీరంతా కూడా గడ్డ కట్టిపోయిద్దండి. ఆ నీరు గడ్డ కట్టిపోయినప్పుడు అవి ఏం చేస్తాయి తెలుసా? అవి ఇండియాలో ఉన్నటువంటి మన ఇండియాకు వస్తాయి. అవి మన ఇండియాలో ఉన్నటువంటి చిలక సరస్సు, మరి ఇంకా కొన్ని సరస్సులు, పులికాటు సరస్సు, ఇంకా కొన్ని గోదావరి, ఇలా నదులకు వచ్చేసి అవి చెట్లకి, ఆ నదుల్లో ఉన్నటువంటి చెట్ల మధ్యన గూళ్ళు కట్టుకొని, జమ్ముల్లో గూళ్ళు కట్టేసుకొని, అక్కడ ఉన్నటువంటి నీరంతా మరలా గడ్డగట్టిన నీరంతా కూడా మరలా యథాస్థితికి మారినంత వరకు ఆ 2-3 నెలలు ఎక్కడుండి గుడ్లు పెట్టేసి పిల్లల్ని పెంచుకొని మరలా ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే తిరిగి వెళ్ళిపోతాయండి. ఇది నీకు తెలుసా? ఇది మనకు తెలుసా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి గర్భంలో నుంచి వచ్చామా? లేకపోతే భూమిలో నుంచి వచ్చామా? ఎక్కడి నుంచి వచ్చాం మనం? దేవుడి దగ్గర నుంచి వచ్చాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవారాత్రము వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, ఆజ్ఞకు లోబడాలి, ఆయన కోసం బ్రతకాల్సిందే. తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అది జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు దేవుడి కోసం బ్రతుకుతారు. ఇక ఆ లోకం మర్చిపోయిన వాళ్ళు దేవుడిని పట్టించుకోరు. ఇక వాళ్ళు సరాసరి కన్ను మూసిన మరుక్షణమే, ఒక్క క్షణంలోనే నరకానికి పోతారు. ఒక్క క్షణమే భూమి మీద ఉండరేక. ఏబు గ్రంథం 21:13 ఇందాక అబ్బాయి చెప్పాడు కదా. ఏబు గ్రంథం 21:13 వారు శ్రేయస్కలి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోని పాతాళానికి వెళ్ళిపోతారన్నాడు. అందుకని ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి పక్షుల్ని, జీవరాశుల్ని, వీటన్నిటికీ మనకు బుద్ధి నేర్పుతాయి. దేవుడు ఆజ్ఞలు గైకొనాలని చెప్తున్నాయి, దేవుడు ఉన్నాడని పైకి చూపిస్తున్నాయి, దేవుడు ఆజ్ఞలు నెరవేర్చాలని చెప్తున్నాయి, మరలా మనం తిరిగి వెళ్ళాలని నేర్పిస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా మనం మరి బుద్ధి లేని మనుషులకి బుద్ధి నేర్పుతున్నటువంటి పక్షులు, జంతువులు. ఒకవేళ మనం ఏమన్నా బుద్ధి లేకుండా ఉన్నామేమో, నాతో సహా మీరందరూ కూడా ఎవరైనా కానీ బుద్ధి లేకుండా ఉన్నామేమో, ఈ మాటలు విన్న తర్వాత బుద్ధి తెచ్చుకొని దేవుడికి లోబడి దేవుని ఆజ్ఞలు గైకొని మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలని మరి ఈ చల్లపూట దేవుడి తరపున మీ అందరిని కోరుకుంటూ, మరి ఈ మాటలు విని వీటిని మీరు నిష్ప్రయోజనం చేసుకోకుండా హృదయాల్లో భద్రపరుచుకొని మరి జ్ఞాపకం చేసుకొని తిరిగి మనం ఏ లోకాన్ని నుంచి వచ్చామో మరి ఆ లోకానికి వెళ్ళాలంటే అది జ్ఞాపకంలో ఉండాలి. మనకి రోజు జ్ఞాపకంలో ఉంటేనే తిరిగి వెళ్తాం. కాబట్టి ఆజ్ఞలు గైకొని దేవి చిత్తాన్ని నెరవేర్చి తిరిగి ఆ లోకానికి వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. మరి మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు